హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నాటుకోడి చికెన్తో చేసిన పులావ్ అండి. మామూలు రైస్తోనే చేసిన చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నిన్న చికెన్ కర్రీ రెసిపీ పెట్టాను కదండి, ఆ రోజు చేసినవి రెండుని. ఈ చికెన్ పులావ్, చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఇది 1/2 కిలో వరకు ఉంటుంది. నాటుకోడి చికెను సాల్ట్ వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అదే స్పూన్తో పెద్ద స్పూన్తో కారం, 1 స్పూన్ ధనియాల పొడి, క్లిప్పింగ్ మిస్ అయిందండి, చిన్న టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకుని మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు, కానీ కొన్ని విజిల్స్ ఎక్కువ రానివ్వాలి కుక్కరు. గంట తర్వాత మూత తీసి చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ అయినా రావాలండి, మీడియం మంటలో. మీ కుక్కర్ని బట్టి ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని, ఇవి బాస్మతి బియ్యం కాదు, రేషన్ బియ్యం కాదు, మామూలుగా రోజు వండుకునే రైసు. ఇవి వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుని 2-3 సార్లు బాగా కడుక్కున్నాక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్, అంటే 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ వేసి అరగంట నానబెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ముందుగా కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కదండి, ఇది చల్లారింది. మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక దలసరి బిర్యానీ గిన్నె పెట్టుకోండి. ఇది వేడెక్కినాక మీడియం మంట పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. సాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి కొన్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలను వేయించుకోండి. ఇలా కొంచెం వేగినాక ముందుగా చికెన్ కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, అది వాటర్తో సహా పూర్తిగా ఇందులో వేసేయండి. ఇవి ఒకసారి కలుపుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని వాటర్తో సహా వేసేయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని, ఇప్పుడు ముందుగా చికెన్ ఉడికించినప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. వేసుకుని ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోతే వేసుకోండి. కొద్దిగా మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, నాకు సరిపోతుందని. ఇప్పుడు మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా సగం ఉడికినాక, అంటే కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి పూర్తిగా మంటను సిమ్లో పెట్టేసి ఆవిరి బయట పోకుండా ఏదైనా పైన హైట్లో పెట్టండి. పెట్టి ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడికించుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో మీరు మూత తీసి చూసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ రెడీ అయ్యింది. ఇది నానబెట్టుకుంటాం వల్ల బియ్యాన్ని కొంచెం పొడవుగా బాస్మతి బియ్యంలా వస్తుందండి. చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చికెన్ కూడా కరెక్ట్గా ఉడుకుతుంది, ముందు కుక్కర్ పెట్టుకున్నాం కాబట్టి. అంతేనండి, చికెన్ పులావ్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.